జిల్లాలో సంచలనంగా మారిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల మేరకు నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో ఇటీవల ఏలూరు వెంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో తన అత్తమామలను అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుణ్ణి దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ శివార్లలో ఉన్న మిద్దెలబోడు కొండవైపు రామస్వామి కుంట వద్ద పట్టుకున్నారు. నిందితుడిని స్వల్ప వ్యవధిలోనే పట్టుకున్నందుకు కావలి డీఎస్పీ శ్రీధర్, ఉదయగిరి సీఐ, దుత్తలూరు ఎస్ఐ, ఉదయగిరి ఎస్ఐ, వరికుంటపాడు ఎస్ఐలకు అభినందనలు తెలియజేశారు. ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోయిన జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకి డబుల్ మర్డర్ జరిగింది. దీని వివరాలు ఎలా ఉన్నాయంటే, వెంకాయమ్మ అనే ఆమె యానాది బై క్యాస్ట్. ఆమెకి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఎస్టీ ఇరుకల క్యాస్ట్. ఆమె వెంకయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 3 పిల్లలు కూడా. ఈ వెంకయ్యమ్మ మీద అనుమానం ఉంది. ఇప్పుడు కూడా పీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాడు. 22వ తేదీ రాత్రి 10 గంటల టైంలో అతను ఫుల్గా తాగి వచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇతనితో ఎందుకు గొడవ పడ్డాం అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి వచ్చేసింది. 3 పిల్లలు కూడా తీసుకొని. అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ గొడవ పడుతుంటే వెంకయ్యమ్మ తల్లి జయమ్మ, చలంచల్ల జయమ్మ, తండ్రి చలంచల్ల కల్లయ్య. తల్లికి 59 సంవత్సరాల వయసు ఉంటుంది, తండ్రికి 69 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు. ఎందుకు మా కుమార్తెతో కూతురికి నేను గొడవ పడుతున్నావు, కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డపోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చుకత్తితో వెంకయ్యమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. చలంచల్ల కల్లయ్య 62 సంవత్సరాలు, వాళ్ళ మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ. అతను కూడా కత్తితో నరకడం జరిగింది. అతను ఇంటి బయట వచ్చేసి బయటపోవడం జరిగింది. తర్వాత భార్యంతరం ఉన్నటువంటి ఆమె వీపు వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది. తర్వాత అక్కడి నుంచి వాడు వెంకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఏలూరు వెంకయ్య ముద్దాయికి వయసు సుమారు 32 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు. ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైటే పరారీ అయిపోయి తప్పించుకుని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు 30వ తేదీ ఉదయం 5 గంటల టైంలో వెంకయ్యమ్మ నుంచి గాయపడిన వెంకయ్యమ్మ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు వచ్చేసి సెక్షన్ 332A, 332B, 103(1), 109(1) BNS యాక్ట్. దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. మా ఎస్పీ గారు చాలా సీరియస్గా కేసులో గట్టిగా ముద్దాయిని పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా, ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం పార్టీలు కూడా ఏర్పాటు చేసింది. ఉదయగిరి ఎస్ఐ, వరికుంటపాడు ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా 2 days బాగా శ్రమపడినారు. దుత్తలూరు ఎస్ఐ కూడా 2 days నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది. సిఐ గారు దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారు. ఈరోజు అనగా జూలై 2వ తేదీ మధ్యాహ్నం 11 గంటలలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలబోడు కొండకి దక్షిణాన 50 మీటర్ల దూరంలో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని
కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది. కత్తితో సహా అరెస్ట్ చేసి అతను విచారించడము, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. శ్రీధర్, డిఎస్పీ కావాలి.